హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనం లైక్ ఆపరేటర్ గురించి చూద్దాము. మన ఛానల్లో ఆల్రెడీ ఎస్క్యూఎల్ మీద బేసిక్స్ నుంచి వీడియోస్ వస్తున్నాయండి బిగినర్స్కి అర్థమయ్యేటట్టు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం లైక్ గురించి చూద్దాం. సో ఇప్పటిదాకా మనం వేర్ క్లాజ్లో ఆపరేటర్స్ కానీ కానీ డేటాని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేసాం కదా. ఈ లైక్ వచ్చేసరికి ఏంటంటే డేటాని సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేసే కంపెనీ ఒక సేల్స్ కంపెనీ అనుకుందాం. అందులో మీకు మల్టిపుల్ సప్లయర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీ కంపెనీను ఏదో మీరు ఒక ఆర్డర్ పెట్టిన ఐటెం ఒక వెండర్ నుంచి మీ దగ్గరికి రాలేదు, ఇంకా ఒక సప్లయర్ దగ్గర నుంచి. సో వాళ్ళకి మీరు ఇప్పుడు ఫోన్ కానీ మెయిల్ కానీ చేద్దాం అనుకుంటున్నారు. అయితే మీకు ఆ కంపెనీ నేమ్ ఆ సప్లయర్ నేమ్ మీకు ఫస్ట్ 4 లెటర్స్ మాత్రమే గుర్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టెక్ వరల్డ్ అని తీసుకుందాం. టెక్ వరల్డ్ ఆర్ టాయ్లాండ్. సో టాయ్లాండ్ తీసుకుందాం. ఇందులో మీకు ఓన్లీ టాయ్ అనే గుర్తుంది, ఆ తర్వాత ఏంటో గుర్తులేదు మీకు. సో ఇప్పుడు ఇలాంటి డేటాని సెర్చ్ చేయడానికి మనం ఈ లైక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వేర్ సప్లయర్ నేమ్ లైక్ మనకేం గుర్తుంది, టాయ్ అని గుర్తుంది. టాయ్ ఈ పర్సంటేజ్ సైన్ అనేది పెడతాం అనమాట. ఎందుకు అంటే ఈ పర్సంటేజ్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేసిద్దంటే ఈ టాయ్ తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నా నాకు డేటా అనేది ఇవ్వు అని చెప్పి అనమాట. అంటే 0 అయి ఉండొచ్చు, 1 అయి ఉండొచ్చు, ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు అనమాట. సో పర్సంటేజ్ ఈ టాయ్ తర్వాత ఉన్న మొత్తం అంటే ఈ సప్లయర్స్ నేమ్లో ఈ టాయ్ తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నా ఆ డేటాను మొత్తం మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చుద్ది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టాయ్లాండ్ పూర్తి నేమ్ వచ్చి టాయ్లాండ్ అండ్ వాళ్ళ ఈమెయిల్ వాళ్ళ ఫోన్ నెంబర్ అనమాట. సో ఇలా మనం లైక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎండింగ్లోనే పెట్టాలా అంటే అక్కర్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను టీ తీసేసి ఇక్కడ నేను పర్సంటేజ్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా మళ్ళీ. సో మీకు ఏ లెటర్ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు. అంటే ఈ పర్సంటేజ్ ఏంటంటే ముందున్న లెటర్స్ కానీ వెనుకున్న లెటర్స్ కానీ మీరు ఎక్కడ మధ్యలో లెటర్స్ కానీ మీరు ఏదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఓ కూడా తీసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు డేటా అనేది మారిపోయింది. ఎందుకు? ఇప్పుడు చూసారా నాకు వై అన్నది ఒక్కటే ఇచ్చాను. వైకి ముందు వైకి తర్వాత ఎన్నున్నా నాకు ఇవ్వు అని చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ టాయ్లాండ్లో ఇక్కడ వై ఉంది, గ్రాసరీలో ఇక్కడ వై ఉంది అండ్ బ్యూటీలో ఇక్కడ వై ఉంది. సో ఆ డేటా మొత్తం తీసుకొచ్చింది అనమాట. సో ఇలా మల్టిపుల్గా మనం ఈ పర్సంటేజెస్ అనేది వాడుకోవచ్చు అనమాట డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు సో ఈ పర్సంటేజెస్ యూజ్ చేసి మనం ఎలాంటి డేటానైనా సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే నేమ్స్ అనే కాదు, లైక్ ఈమెయిల్స్ కానీ నెంబర్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్స్ కానీ ఇలా ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 95 ఒక నెంబర్ అనేది 95తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దానికి నేను 95% అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ఫోన్ కదా, సప్లయర్ నేమ్ తీసేసి ఫోన్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది చూసారా మనకి 95తో స్టార్ట్ అయ్యే నెంబర్ అనేది వచ్చిందనమాట. సో ఇలా మనం నెంబర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం ఈ పర్సంటేజ్ యూజ్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. సో లైక్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే అండర్ స్కోర్ అనమాట. ఈ అండర్ స్కోర్ దేనికి యూజ్ చేస్తారంటే సింగిల్ క్యారెక్టర్ని సెర్చ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేర్ మళ్ళీ సప్లయర్ నేమే తీసుకుందాం. సప్లయర్ నేమ్ లైక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక మనం టాయ్ సెర్చ్ చేసాం కదా, అందులో మనకి ఫస్ట్ లెటర్ మనకు గుర్తులేదు ఇప్పుడు. సో దానికి నేను అండర్ స్కోర్ ఇచ్చి ఓవై, మళ్ళీ మనకి ల్యాండ్లో ఫస్ట్ లెటర్ గుర్తులేదు అనుకుందాం, మళ్ళీ అండర్ స్కోర్ ఇచ్చి ఏఎండి అని ఇచ్చాను. ఇప్పుడు దాన్ని ఇప్పుడు దీన్ని సెర్చ్ చేద్దాం. సో ఇది చూసారా మనకి ఇది ఏం చేసింది, ఇప్పుడు ఈ అండర్ స్కోర్ ఇచ్చిన దగ్గర మనకి ఆ డేటా అనేది సెర్చ్ చేసింది అనమాట. అంటే ఈ ఓవై ఏఎండి ఇవి యూజ్ చేసి ఈ డేటా అనేది ఈ అండర్ స్కోర్ ఇచ్చిన ఈ మిస్సింగ్ లెటర్స్ని మనకి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకొచ్చింది అనమాట. సో ఎట్ ఏ టైం మనం ఒక్క క్యారెక్టర్ని మాత్రమే సెర్చ్ చేయగలం ఈ అండర్ స్కోర్ యూజ్ చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ క్యారెక్టర్స్ని సెర్చ్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ అండర్ స్కోర్ పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇంకొక 2 టైమ్స్ పెట్టాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ టాయ్లాండ్ అని వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏఎండి కూడా తీసేసి ఇప్పుడు ఇంకొక
ఒక 6 టైమ్స్ ఇచ్చాను. చూద్దాం ఏదైనా డేటా వచ్చింది. ఓకే, టాయ్‌లాండే వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమీ లేదు. సో మేబీ ఇంకొక 8 టైమ్స్ ఇచ్చాను. ఇంకేదైనా వస్తుందేమో చూద్దాం. చూసారా, ఇన్ని వచ్చాయన్నమాట. టెక్ వరల్డ్, బుక్ హౌస్, హోమ్ నీడ్స్. సో ఇవన్నీ 8 లెటర్ వర్డ్స్ అనమాట. సో ఇలా 8 టైమ్స్ ఇచ్చాను కాబట్టి ఇవన్నీ వచ్చాయి. సో ఇది అండర్ స్కోర్ అనేది ఇలా యూజ్ అయింది. ఇప్పుడు మనం అండర్ స్కోర్, పర్సంటేజ్ ఎట్ ఏ టైం వాడి డేటా అనేది ఎలా సెర్చ్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం సప్లయర్ నేమ్లోనే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క అండర్ స్కోర్ స్టార్టింగ్ పెట్టాను. తర్వాత నేను అండర్ స్కోర్ తర్వాత 2 ఓస్ ఉండాలనుకున్నాను అండ్ పర్సంటేజ్ పెడుతున్నాను. ఈ 2 ఓస్ తర్వాత పర్సంటేజ్, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా నాకు పర్లేదు, ఒకటైనా కానీ మల్టిపుల్ అయినా కానీ. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, నాకు బుక్ హౌస్ అనేది వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఫస్ట్ నేను బ్లాంక్ అనేది ఇచ్చాను, అంటే ఏ క్యారెక్టర్ ఉన్నా ఓకే నాకు. తర్వాత ఖచ్చితంగా 2 ఓస్ ఉండాలి అండ్ తర్వాత నాకు ఎన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ సింగిల్ క్యారెక్టర్ ఎన్ని ఉన్నా నాకు ఓకే అని చెప్పి ఇచ్చాను అనమాట. సో దానికి నాకు బుక్ హౌస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక్క ఓనే ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, డేటా మారిపోయింది. బుక్ హౌస్, హోమ్ నీడ్స్, టాయ్‌లాండ్, మళ్ళీ బుక్ హౌస్. సో ఇదనమాట. ఇలా మనం ఈ 2 వాడి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పర్సంటేజ్ ఇచ్చి ఈ పెట్టి అండ్ ఎండింగ్ నాకు ఈ తర్వాత 2 లెటర్స్ మాత్రమే ఉండాలనుకున్నాను. చూద్దాం ఏదైనా డేటా వచ్చిద్దో రాదో. వచ్చింది. సో ఇక్కడ చూసారా, ఈ తర్వాత 2 లెటర్స్ ఉన్నాయి ఎండింగ్లో, డిఎస్ అని. ముందు పర్సంటేజ్ పెట్టాం కాబట్టి ఎన్ని ఉన్నా ఓకే అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ పెడదాం ఈకి ముందు. ఓకే, ఏం లేవు కాబట్టి రాలేదన్నమాట. సో ఇంకొకటి మనకి బాగా యూజ్ అయ్యేది ఎక్కడ అంటే మనకి ఈమెయిల్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుంటే కనుక అన్ని example.com అనే ఉంది. ఇప్పుడు కానీ మనకి రియల్ లైఫ్లో gmail.com, yahoo.com లేదంటే hotmail.com ఇలా ఉంటుంది కదా. సో వాటిని సెర్చ్ చేసుకోవడానికి మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం @gmail.com అని పెడితే అవన్నీ ఆ డేటా మొత్తం మనకు వస్తుంది. సో అలా మనకి మెయిల్ ఐడీస్ సెర్చ్ చేసుకోవడానికి, ఫోన్ నెంబర్ సెర్చ్ చేసుకోవడానికి, అడ్రస్లు సెర్చ్ చేసుకోవడానికి ఈ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. వెరీ సింపుల్ బట్ వెరీ యూస్ఫుల్ ఆపరేటర్ ఇది అనేది. మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్స్లో అడగచ్చు. అండ్ ఇలా మన ఛానల్లో ఫర్దర్గా వీడియోస్ వస్తుంటాయండి బిగినర్స్కి, SQL బేసిక్స్ అర్థమయ్యేటట్టు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.